హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చింత చిగురు చికెన్ కర్రీ ఎలా చేయాలనేది చూసేద్దాము. ముందుగా ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసి దాన్ని ఆయిల్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం. నేను ఇందులో హాఫ్ కేజీ చికెన్ అనేది తీసుకున్నాను. దీన్ని బాగా క్లీన్ చేసుకున్నాక ఆనియన్స్ ఫ్రై అయ్యాక చికెన్ యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసుకుందాము. చింత చిగురు అనే మనకి సీజన్లో అనేది దొరుకుతుంది కాబట్టి లేతగా ఉంటుంది ఆకు. మనకి కర్రీస్, చికెన్ కర్రీ, ప్రాన్ కర్రీ, మటన్ ఇవన్నిటిలోని కూడా వేసుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటుంది కదా. యాక్చువల్లీ వెజ్లో అయితే మనకి పప్పులో కూడా వేసుకోవడానికి సూపర్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు చికెన్లో ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి చికెన్ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం పసుపు, కారము, ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచి మూత పెట్టి మగ్గనిద్దాము. ఈ మనకి ఉప్పు, కారం అన్నీ పట్టడం వల్ల ఏంటంటే చికెన్ మంచి టేస్ట్ వస్తుంది. మనకి వెంటనే వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇప్పుడు దీంట్లో కొంచెం అంతా గరం మసాలా, అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకుందాము. ఇది అల్లం వెల్లుల్లిపాయ వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చేద్దాము. చింత చిగురు స్పెషల్లోనే ఏంటంటే మనకి రొయ్యలు, మటన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం అనేది దీన్ని మనం ట్రై చేద్దాము. నేను లాస్ట్ టైం ఏంటంటే పప్పు వేసుకున్న చాలా బాగుంది చింత చిగురు. మనకి సీజన్లో దొరకడమే కాకుండా దీన్ని కూడా స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవడం బాగుంటుంది. ఇప్పుడు మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో కొంచెం మనం వాటర్ని యాడ్ చేసుకుందాము. మనకి కావాల్సిన గ్రేవీ విధంగా మనం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, మనకి ఇది చింత చిగురని చాలా లేతగా ఉందన్నమాట. నేను తెచ్చిన 2 days అయినా సరే ఆ లీవ్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాము, ఇలా చేత్తో నలిపితే మనకి ఆకు వేరాగాన దాన్ని కాడ వేరాగా సపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి చూసారు కదా, ఈ కొంచెము చికెను ఉడికిన తర్వాత మనం ఈ చింత చిగురిని కూడా ఇలాగ నలిపాం కదా, చేత్తో నలిపిన తర్వాత ఇలాగ చూసారా స్మాష్ లాగా అయిపోయింది మెత్తగాన. ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఇలాగే మూత పెట్టి మగ్గనిద్దాము. ఏంటంటే దానికి ఉన్న పులుపు చికెన్కి బాగా పట్టి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. కాసేపు మూత పెట్టడం వల్ల మంచి దానికి అరోమా అంతా బయటకు వెళ్ళిపోకుండా దానికి చికెన్కి పడుతుంది, బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది. అలాగే చికెన్ కూడా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.